ప్రతిరోజు మనం ఏ విధంగా అయితే ప్రశ్నలు జవాబులు పరిప్రశ్న అనేది ఏందో అది తెలుసుకుంటూ మీ యొక్క ఎలాంటి సందేహాలున్నా ధ్యానంలో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఈ తొలి రోజుల్లో మనం ఎన్ని రోజులైతే బిగినింగ్లో ఒక వారం నుంచి 10 రోజులు మనం చేసే ధ్యానము, దానికి సంబంధించినటువంటి అనుభవాలు, దానికి వచ్చే ప్రశ్నలు ఎప్పటికప్పుడు మనం దాన్ని క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా సందేహాలు పెట్టుకొని మనం ముందుకెళ్ళకూడదు. సో అలా చేసినప్పుడు మనకు అద్భుతంగా ప్రగతి ఉంటుంది. ఓకే, ప్రతిదీ కూడా చర్చించినప్పుడు మనకు ఎన్నో అంటే ఒక ప్రశ్న ద్వారా ఎంతో జ్ఞానం పొందుతాం మనం ఖచ్చితంగా. సో అలా చేస్తూ పోవాలి. సో ఈరోజు మొదటగా అనుభవాలు తెలుసుకొని మీ యొక్క ప్రశ్నలకు జవాబు చూసుకొని తర్వాత అద్భుతమైనటువంటి సంగీత ధ్యానం చేస్తాం. ఆ తర్వాత ఈరోజు విశేషంగా మన బ్రహ్మర్షి, మన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క జీవిత ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మాస్టర్ శివ గారు, సో ఆయన నుంచి మనం ఆయన ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటాం. అంటే ఆయన జీవిత ప్రయాణం నుంచి మనం సో విశేషంగా తెలుసుకోవడం జరుగుతుంది. చివరగా ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు జవాబులు చూసి మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాం. సో మిత్రులారా, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అయితే ఎస్ లలిత మేడం అన్మ్యూట్ చేసుకోనండి. రైట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళు, కొత్తగా జాయిన్ అయినటువంటి మాస్టర్స్ ఖచ్చితంగా మీకు ఏ ప్రశ్న ఉన్నా ఈ యొక్క 20 నుంచి 30 నిమిషాలు ఖచ్చితంగా మనం దాన్ని చర్చిద్దాం. నాగజ్యోతి మేడం మాట్లాడండి. సార్ అందరికి నమస్కారం అండి. నేను జూలై నెల నుంచి స్టార్ట్ చేస్తానండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2 months 3 months. అయితే నాకు ఇప్పటివరకు ఎటువంటి అనుభవం, ఎటువంటి ఆలోచన లేకుండా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ధ్యానం అంటే. కానీ నైట్ క్లాస్ కి నాకు 2 hands ఇలా పైకి ఇలా లిఫ్ట్ అయిపోయి ఇంతవరకు వెళ్ళిపోయినాయి. అలా ఒక పావుగంట అలాగే ఉండిపోయింది. ఒకసారి డౌన్ అయిపోయినాయండి. ఒకసారి డౌన్ అయిపోయి హెడ్ కూడా నేలకు తగిలేసింది. అయినా కళ్ళు తెరవలేదు. అలా అయ్యాక ఒక 10 నిమిషాలు అలాగే కూర్చుని ఉన్నానండి క్లాస్ అయ్యేంత వరకు. అది ఏంటన్నది నాకు అర్థం కాలేదండి. కొన్ని ఎవరు కనిపించడం లేదు, ఏమి అవ్వడం లేదు. అది ఏంటన్నది అర్థం కాలేదు రాత్రి. ఎప్పుడు, ఏ రోజు జరిగింది అది? రాత్రి నైట్ క్లాస్ అండి. రాత్రి నైట్ క్లాస్ లో, నిన్న క్లాస్ లో మీరు షేర్ చేయలేదు మరి? తర్వాత నాకు నెట్ పని చేయలేదండి. అది కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ జాయిన్ అవడానికి రాలేదు నాకు ఇంకా. రైట్ రైట్. రాత్రి చెప్దామని. సో ఇక్కడ ఏముంటుందంటే, ఎప్పుడు కూడా నేను అదే చెప్పాను, అనుభవాలు వచ్చేసి మనం చెప్పుకునే అనుభవాలు కొన్ని ఉంటాయి. అంటే అనుభవాలు, కానీ మనకు అర్థం కానటువంటివి ఇంకా ఒక్కొక్కరికి వచ్చే అనుభవాలు చూస్తే కొన్ని లక్షలు ఉంటాయి. అందుకే నేను చెప్పాను, కొంతమంది అనుభవాల భాగంగా మొన్న చెప్తూ వచ్చాను. ఈ అనుభవాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది గ్రౌండ్ మీద పడుకొని దొరుకుతూ పోతారు. ధ్యానంలోకి వెళ్ళాక, ఒక స్థితికి పోయాక వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ అనుభవం చెప్తున్నా. కొంతమంది చూశాను నేను. ఈ అంటే మామూలుగా మట్టి మీద పడుకొని, గ్రౌండ్ మీద లేదా ఫ్లోర్ మీద పడుకొని అలా దొలుతూ వెళ్తూ ఉంటారు. సో రకరకాల అనుభవాలు అనేటువంటివి ఎలా అయినా రావచ్చు. అయితే కొద్దిగా మీకు కింద పడి గాయం తగలని కొద్దిగా గమనించుకోండి అంతే. కానీ ఏమి కాదు. మీలో ఏదైనా కొన్ని అంటే ఎలా ఉంటాయంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకున్నప్పుడు మన లోపల జరిగేటువంటి దాని ఏమంటారంటే శుద్ధి, తర్వాత కాయోపాసన, అంటే లోపల ఒక మదనం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మదనం జరుగుతూ ఉంటుంది. అది ఎన్నో జన్మలుగా మనం తీసుకొని వచ్చుకుంటాం మనతో పాటు. అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలంటే కొంతమందికి ఆ జర్క్ రావడము, తర్వాత ఇట్లా మీరు అన్నట్టుగా సో కిందికి అంటే ఒకసారి వంగిపోవడము, తర్వాత ఇట్లా రొటేట్ అవుతూ ఉండడము, సో రకరకాలుగా వస్తాయి అనుభవాలు. ఏది ఏమైనా ధ్యానంలో వచ్చింది కాబట్టి దాన్ని అనుభవించడం మంచిది. అయితే కొద్దిగా కింద పడి మరి దానికి మనకు దెబ్బ తాకకుండా కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది. లేదా మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి,
సో ఇట్లా అయినప్పుడు సేమ్ కొద్దిగా మీరు అదే స్థితిలో ఉన్నప్పుడు హస్బెండ్ వచ్చారండి లోపలికి. అంటే ఎస్, మామూలు కూర్చున్నానేమో అలా అనుకున్నారు. అవును. పిలిచారంట. నాకు వినిపించలేదండి. ఏంటి అలా కూర్చున్నావు అని పిలిచారంట. నాకు వినిపి సర్లే ధ్యానంలో ఉన్నానని పలకరించలేదు. అయిపోయాక అడిగాను నేను. నాకు ఇలా అనిపించింది. మీరు వచ్చేటప్పటికి ఏ పొజిషన్ లో ఉన్నానంటే హ్యాండ్స్ పైకే ఉన్నాయి అన్నారు. అదే అందుకే చెప్తున్నా. ఇప్పుడు మీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఏ రూపంలోనైనా బయటకు వెళ్ళొచ్చు. అంటే ఆ యొక్క నెగిటివ్ కర్మలు ఉంటాయి కదా. సో మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలు కానీ అవన్నీ తొలగిపోయేటప్పుడు ఈ లోపల ఒక మదనం జరుగుతూ వస్తుంది. అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు ఇంకా జరిగేదంతా అదే అనమాట. సో అలాంటప్పుడు మీకు ఇలాంటి ప్రక్రియలు చెప్పాలంటే ధ్యానంలో వచ్చినటువంటి భంగిమలే ఎన్నో యోగాసనాస్ అని చెప్తారు. యోగాసనాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కనిపెట్టింది ధ్యానంలోనే. ధ్యానంలో మన యోగులు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అలాంటి ఆసనాలు వచ్చాయన్నమాట. సో అలాంటి ఆసనాలకు ఇలాంటి ఫలితాలు ఉంటాయని కూడా దాని నుంచే మనం తయారు చేయబడింది అనమాట. కాబట్టి ధ్యానంలో అలా జరిగింది అంటే అదేదో దాని ఏమంటారంటే ఏదో ఊరికే జరిగిపోయింది లేదు, ఆ, అది అపాయము లేదా ప్రమాదం అట్లేం లేదు. ఖచ్చితంగా ఆ భంగిమ మీకు కావాలి. ఆ భంగిమ మీకు కావాలి, అది అందరికి కాదు. మళ్ళీ మీకు వచ్చిన అనుభవం పక్క వాళ్ళకి రావాలంటే కూడా రాదు. మీరు మీరు చాలా ఏం చేస్తానో రాదు. ఉమ్, చెప్పండి. అదే స్థితిలో యోగా చేసేటప్పుడు అయితే 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండండి. నైట్ అయితే పావు గంట ఉన్నాయండి హ్యాండ్స్ అలాగా. అసలు కిందకి పడతలేదు. అలా స్ట్రెచ్ అయిపోయినట్టు అయిపోయింది నాకు. అదే అమ్మా చెప్తున్నా. ఇప్పుడు పశ్చిమోత్తాసనము, శీర్షాసనం ఇవన్నీ ఎలా వచ్చాయి? ధ్యానంలో వచ్చింది అవన్నీ. ధ్యానంలో పోయాక అక్కడ వాళ్ళకి జరిగిన ఆ భంగిమ అర్థమైందా? అలానే ఉండిపోతారు వాళ్ళు. అలానే ఎంతసేపు అయినా ఉంటారు. అర్థమైందా? అక్కడ ఏంటంటే మీ బరువు అనేది మీకు తెలియదు. మీరు బరువుగా ఉన్నారు, మీ దేహం బరువుగా ఉంది అని మీకు అస్సలు తెలియదు. ఎందుకంటే మీరు సూక్ష్మ రూపంలో ఉంటారు. అంటే ఎనర్జీ, మొత్తం ఎనర్జీ అనమాట. ఒక ఎనర్జీ బాల్ లాగా. సో అది ఎలాగైనా ఎలాంటి భంగిమైనా తీసుకుంటుంది అది. దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆ భంగిమల్లే నిదానంగా యోగాసనాస్గా పరివర్తన చెందాయన్నమాట. యోగాసనాస్గా మార్చారు. ఆ యోగాసనాసే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎవరు గురువుల నుంచి నేర్చుకుంటాం కదా. ఇలా వచ్చినటువంటివి ఇప్పుడు మీకు మీరు చెప్పారు కదా, చేతులు పైకి ఎత్తాను. సో అవన్నీ కూడా మీకు నొప్పులు అనిపించట్లేదు. మీరు దాన్ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆ యొక్క ట్రాన్స్ అంటాము, లేదా ఆ స్థితికి వెళ్ళారు మీరు. ఓకే, ఆ ఉన్నత స్థితికి వెళ్ళారు. సో కాబట్టి మీకు మంచి మంచి అనుభవం అది. తప్పకుండా మంచి అనుభవం అది, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. ఎస్, చెప్పండి కిట్టు గారు, మాట్లాడండి. ఆ, మాస్టర్ నమస్కారం మాస్టర్. నమస్కారం. ఆ, స్టార్టింగ్ రోజు కంటే ఈ పాటికి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను మాస్టర్. ఉమ్, ఎరుక ఎరుక అనే ఉద్దేశంతో ఖచ్చితంగా చేస్తా ఉన్నాను. ఆ, చాలా బాగుంది. ఈ ఇంతకంటే ముందు ఆ, నా జీవితం ఇప్పుడు ఈ జస్ట్ ఒక 5, 6, 7, 8 రోజులలోనే చాలా మార్పు ఉంది మాస్టర్. అద్భుతంగా మాస్టర్, చాలా అద్భుతంగా ఉంది. ఆ నాకు కొన్ని చికాకులు ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది కూడా అన్ని సాఫీగా జరిగిపోతా ఉన్నాయి. 2, 3 అయితే చూశాను మాస్టర్. నేను చేసే బిజినెస్ లో నేను హెల్త్ అడ్వైజర్ గా చేస్తా ఉన్నాను. ఆ ఏ 2, 3 సమస్యలు ఉండేవి, అవి మాత్రం క్లియర్ అయిపోయినాయి మాస్టర్ టీమ్ లో. ఆ దేవుడు. ఎందుకంటే ఈ సజ్జన సాంగత్యం అన్నారు కదా. ఆ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా మాస్టర్? మేము ఫోన్ చేయొచ్చా, మాట్లాడొచ్చా చేయొచ్చు, చేయొచ్చు, చేయొచ్చు. మీరు అంటే ఏ విషయంలో? ఒక మెసేజ్ పెట్టి చేయాలి. మెసేజ్ పెట్టి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. రైట్. ఖచ్చితంగా ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తున్నారు డే టైంలో ప్రాక్టీస్? మాస్టర్ నిజం చెప్పాలంటే ఈ ఇప్పుడు నైట్ మన దాంట్లో ధ్యానం చేస్తా ఉన్నాను. మార్నింగ్ నాకు ఓ, మళ్ళీ 6:30కి విశ్వం విజయ్ గారు అని చెప్పేసి ఈ మనీ అఫర్మేషన్ విశ్వం, ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అవుతున్నాను మాస్టర్. అది అటెండ్ అవుతూ అందులో కూడా నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. బాగా డబ్బు సంపాదించి కొన్ని వెనుకబడిన విలేజెస్ ని దత్తత తీసుకొని ఆ విలేజెస్ కి హెల్ప్ చేయాలా. ఈ జన్మలో భగవంతుడు ఏదో కార్యంతో నన్ను పంపించినట్టున్నారు.
అని చెప్పేసి భావించి ఒక నిర్ణయానికి వచ్చాను మాస్టర్. అందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలా? అంటే ఏం లేదు, మీరు ధ్యానం ఎక్కువ చేస్తూ పోతే ధ్యానము నేనేమంటానంటే మీరు ఈ మైండ్తో నిర్ణయం తీసుకుంది వేరే ఉంటది. మీ అంతరంలో నుంచి మీ యొక్క ఇన్నర్ నుంచి వచ్చేటువంటి నిర్ణయం ఉంటుంది చూడండి, అది ఇంకా సత్యంగా ఉంది. అది రావాలంటే మీరు కనీసం రోజుకి రోజుకి 3 గంటలు 6 గంటలు ఏమేంటి మీ జీవిత ఉద్దేశం ఏంటో మీకు తెలిసిపోతుంది. అవునా మాస్టర్? డైలీ అట్లీస్ట్ 2 నుంచి 3 గంటలు చేయాలి. 3 నుంచి 6 గంటలు 3 నుంచి 6 గంటలు చేయాలి. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మాస్టర్. చేసుకో, ఎనీ టైం. నైట్ ఒక 3 గంటలు నిద్ర తగ్గించాలి, 3 గంటలు ధ్యానం పెంచాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలా చేయకపోతే మీకు మీ మైండ్తో మీరు ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే అది చేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, దాంట్లో ఎంతవరకు ముందుకు వెళ్తారో ముందుకు వెళ్ళలేరో మీకు తెలియదు. అది అవును మాస్టర్. అదే ధ్యానం లోపల మీ అంతరంలోంచి ఇంట్యూషన్ అలా వచ్చి మీకు చెప్తుంది అనమాట. మీ అంతరంగం చెప్తుంది మీద ఇది చెయ్యి, ఇది పూర్తి చేసుకొని ఈ యొక్క జీవితాన్ని ఈ యొక్క ధ్యేయం ఉంది, ఈ ధ్యేయాన్ని పూర్తి చేయమని చెప్తుంది. ఓకే మాస్టర్. అది చేస్తే అద్భుతంగా ఉంటుంది ఫలితం. ఓకే, థ్యాంక్ యూ సో అందుకే మచ్. అడిగాను మీకు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు. మీ నిర్ణయం ఏదైనా మీరు నిర్ణయం తీసుకుంటున్నారంటే మైండ్తో నిర్ణయం తీసుకుంటాం కరెక్టే, కానీ దాంట్లో లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు అన్నీ కలుగుతాయి. సాఫీగా వెళ్ళదు అది. మాస్టర్ అవును మాస్టర్. చూస్తున్నాం మనం కదా, ఏదో 1 అవర్ 1.5 అవర్ నడుస్తుంది మాస్టర్ ధ్యానం. 1 అవర్ 1.5 అవర్ 3 అవర్స్ నుంచి 6 అవర్స్ వెళ్ళదు. 3 to 6 అవర్స్ ఖచ్చితంగా పెంచుకుంటాను మాస్టర్. ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా జరుగుతుంది. మీకు ఏం కావాలి, మీ జీవితం ఎలా ప్రయాణం చేయాలనేది కూడా అదే చెప్తుంది. ఎవరు అక్కర్లేదు ఇంకా. మాస్టర్ మీ అంతరంగమే మీ గురువు. బయట మేము ఇంకా ఎలాంటి మాస్టర్స్ ఎవరున్నా మార్గదర్శనం మాత్రం చూపిస్తారు అంతే. మాస్టర్ జస్ట్ టార్చ్ బేరర్స్, ఒక టార్చ్ లైట్ వేసి ముందు పోతూ ఉంటారు, మీరు వెనక నడుస్తూ ఉంటారు అంతే. నడచాల్సింది మీరే. టార్చ్ లైట్ వేస్తారు అంతే, లైట్ వేస్తారు, ఆ లైట్ లో మీరు నడుస్తూ ఉంటారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి నడిచేది మీరే, ధ్యానం చేసేది మీరే, మీ శ్వాసను మీరే గమనించాలి, మీ శ్వాసని ఎవరు గమనించాలి. అవునా కదా? రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. అంతేకాదు. నమస్కారం సార్. నమస్కారం. మహావతార్ ఫౌండేషన్ కి, మీకు లలిత మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. నేను జూలై సెషన్ లో జాయిన్ అయ్యాను సార్. మధ్యలో మెడిటేషన్ చేస్తున్న స్టార్టింగ్ చెప్పాను మీకు, నా బాడీ వైబ్రేషన్ అవ్వడం, తిరగడం, ఒక్కొక్కసారి స్లోగా తిరగడం, ఒక్కొక్కసారి స్పీడ్ గా తిరగడం, అలా జరిగిపోతుండేది. తర్వాత అది ఆగిపోగానే ఒక లైట్ వెయిట్ గా అయిపోయేది బాడీ అంతా. ఇప్పుడు ధ్యానం చేయడం టైం పెంచాను సార్. నేను పొద్దున చేసేదాన్ని, ఇప్పుడు 4 నుంచి 6 వరకు చేస్తున్నాను సార్. అయితే మళ్ళీ నైట్ క్లాస్ లో మళ్ళీ జాయిన్ అయిపోతున్నాను. ఈ లెక్కన రోజుకి 3 గంటల లాగా చేస్తున్నా సార్. నేను 3 గంటలు బాడీ అంతా లైట్ వెయిట్ గా ఉంటుంది చేసే టైంలో. 3 గంటలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక యోగి 6 గంటలు పోయిందంటే మీకు అద్భుతాలు జరుగుతాయి. అంటే అది కూడా నిదానంగా చేస్తాను సార్. ఒకే రోజు పెంచలేము. అంటే ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసుకోవడమే గొప్ప విషయం. అంటే కొత్త వాళ్ళకి కొంత ఆల్రెడీ పరిచయం ఉండి కొంత దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా గంటలు పెంచుకుంటూ వెళ్ళాలి. ధ్యానం చేస్తున్న కొద్ది రోజుల్లోనే ఒక యోగి ఆత్మకథ బుక్ చదవడం స్టార్ట్ చేసిన సార్. నిన్నటికి లాస్ట్ అయిపోయింది, ఈ రోజు కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. ఈ రోజు పొద్దున్న మెడిటేషన్ లో కూర్చుంటే పరమహంస యోగానంద గారు కనిపించారు సార్ నాకు. గ్రేట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇలా కనిపించారు సార్ నాకు. వెరీ నైస్. ఎక్కడనో చూసాను, ఈ మొహాన్ని ఎక్కడనో చూసాను. అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ లో లేదు, డ్రెస్ ఆరెంజ్ కలర్ లో ఉన్నది, ఎక్కడనో చూసాను. అప్పుడు తర్వాత అదే పరమహంస యోగానంద గారు. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. తర్వాత ఇది నా అనుభవం మీకు షేర్ చేసుకోవాలని చెప్తున్నాను సార్. నేను చాలా థ్యాంక్స్ సార్. నాకు థ్యాంక్ యూ.
రైట్ మిత్రులారా, ఇక్కడ సీనియర్స్ ఉంటే రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి. మీ యొక్క పరివర్తన గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సీనియర్స్, we request senior to raise the hand. మేడం, లలిత మేడం, సీనియర్స్ హ్యాండ్ రైజ్ చేసి చూడండి. కొంతమంది వాళ్ళ అనుభవాలు పంచితే మీనా కుమార్ గారు చేశారు సార్. మీనా కుమారి మేడం, ఆమెతో కూడా చెప్పిద్దాం. బట్ ఇంకా మిగతా వాళ్ళు మంజుల గారు, ఎవరెవరు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క పరివర్తన, వాళ్ళ అంతర పరివర్తన కానీ, బాహ్య రోగాలు దూరం కావడం కానీ అన్ని కూడా ఏముంటే వాళ్ళ యొక్క జర్నీని పంచుకోవాలి. ఎవరు లేరా లిస్ట్లో చూడండి. రైట్, ఈ లోపల స్వాతి గారు మాట్లాడండి. ఎస్, మీ ధ్యాన అనుభవం ఏంటి? మీ ధ్యానంలో వచ్చిన ప్రశ్నలు ఏంటి? వీడియోస్ ఆన్ చేసుకోండి ఫస్ట్. చెప్పండి సార్ హలో చెప్పండి మ్యామ్. సార్ బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి అన్నాను కదా సార్ నిన్న నిద్ర వస్తుంది సార్ బాగా. వెరీ గుడ్. 1.5 hours చేస్తున్నాను. మీరు ఇప్పుడు అంటున్నారు కదా 3 to 6 hours అనేసి చేయాలంటున్నారు కదా సార్. ఎస్, 3 to 6 hours చేస్తే మనకి అనదర్ గా ఏం చేసుకోలేము కదా సార్. అంటే అదే నైట్ మనం నిద్ర, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే నైట్ నిద్ర అనేది 6 to 8 hours పోతారు కొంతమంది కదా. దాంట్లో యాక్చువల్గా మీ నిద్ర అనేది దేనికి అవసరం చెప్పండి? ఒకటి, బాడీలో ఏదైనా స్ట్రెయిన్ ఉంటే దానికి రిలాక్స్ కావాలి, మజిల్స్ రిలాక్సేషన్ ఒకటి. రెండోది దేనికి కావాలి? ప్రాణశక్తి కోసమే కదా. నిద్ర దేనికి? ప్రాణశక్తి కోసం. ప్రాణశక్తి ఎలా వస్తుంది? గాఢ నిద్ర వస్తుంది. అది ఒక 3 గంటలు పోతే ఆ గాఢ నిద్రలో మీకు ఒక రకంగా అంటే ప్రాణశక్తి వస్తుంది, దేహానికి విశ్రాంతి వస్తుంది, భౌతిక విశ్రాంతి దొరుకుతుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఏంటంటే ధ్యానం పెంచడం వలన మొదటి రోజులు కొద్ది కష్టం అనిపిస్తుంది, పెంచే కొద్దీ ధ్యానం పెంచినప్పుడు ఏమిటంటే 3 గంటలు ధ్యానం, 3 గంటలు నిద్రకు పెట్టారు. అంటే 6 గంటలు, రాత్రి 6 గంటలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే రాత్రి యోగులు వచ్చేసి మేల్కొని ఉంటారు, మిగతా వాళ్ళంతా పడుకొని ఉంటారు. అర్థమైందా? ధ్యానంలో ఉన్న వాళ్ళు, యోగులు మాత్రం నైట్ అంతా మేల్కొని ఉంటారు, మిగతా వాళ్ళంతా గాఢ నిద్రలో. ఒక రకంగా చెప్పాలంటే సో వాళ్ళ ప్రపంచమే వేరు. అర్థమైందా? సో అయితే ఆ టైంలో యోగులు చాలా హెచ్చరికతో ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది నిశ్శబ్దమైన టైము. అప్పుడు విశ్వంలో ఎక్కువ విశ్వశక్తి సంచరిస్తూ ఉంటుంది. విశ్వశక్తి అత్యధికంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం అని చెప్తాం కదా. బ్రహ్మ ముహూర్తం అంటే 4 నుంచి 5:30 ఆ టైం ఉంది కదా. ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది విశ్వశక్తి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పేది 6 గంటల్లో 3 గంటలు ధ్యానానికి పెట్టి 3 గంటలు నిద్రకు పెడితే, ఈ 3 గంటలు ధ్యానం ఏమవుద్దంటే మనం తీసుకునే శక్తి ఉంది కదా, విశ్వశక్తి. 3 గంటలు 1 గంట వేస్ట్ అయింది అనుకోండి, ఆలోచనలు వచ్చి అది ఇది అలాగా సర్దుకోవడానికి, ఇంకా 2 గంటలు అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ 2 గంటలు ధ్యానం చేస్తే 1 గంట ధ్యానానికి 3 గంటలు నిద్రతో సమానం. 1 గంట ధ్యానానికి 3 గంటలు నిద్రతో సమానం. అది ఈక్వేషన్ చెప్తున్నా మీకు, వినిపించుకోండి. అప్పుడు 2 గంటలు ధ్యానం చేశారంటే 3 గంటలు ధ్యానం చేస్తే 2 గంటలు బాగా కుదురుతుంది కదా. అప్పుడు మీరు 2 గంటల ధ్యానాన్ని ఈక్వల్ టు 6 గంటల నిద్రకు సమానం. అప్పుడు మీకు నిద్రతో పెద్దగా పని ఉండదు. కావాలని చేసి చూడండి, తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఓకే, నా కాన్సెప్షన్ కి చిన్ముద్ర ఇచ్చారు. చిన్ముద్ర ఇచ్చారు కదా సార్. అంటే మనకి ఎక్కువసేపు ధ్యానం చేసుకుంటుంటే మనకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, మరి అది గ్రాస్పింగ్ పవర్ ఉంటుందా అనేసి నేను అదే అని చెప్పేది. నైట్ వచ్చేసి 6 గంటల్లో నిద్ర 6 నుంచి 7 గంటల సమయాన్ని 3 గంటలు ధ్యానానికి ఇవ్వండి, 4 గంటలు నిద్రకి ఇవ్వండి. అది అద్భుతం, పరమాద్భుతం. అది దాంట్లో ఏం డౌట్ లేదు. అంటే నైట్ తినడం వచ్చేసి ఓన్లీ వెజిటబుల్స్ లేదా సూపు లేదంటే పళ్ళ రసము ఇలా తీసుకొని కూర్చోవాలి. అక్కడ అంటే దేహం వచ్చేసి తామసిక ఆహారం పెట్టేస్తే అది పడుకొని పోతుంది. అది హెచ్చరిక కూర్చోలేదు. అంటే ధ్యానంలో కూర్చోవడం కాదు. ఆహారం కూడా చాలా వస్తుంది. ఓన్లీ వన్ ప్లేస్ చూజ్ చేసుకోమంటారా? సరే, ఏదమ్మా ఓన్లీ వన్ ప్లేస్ చూజ్ చేసుకోవాలంటారా మీరు అనేసి? ప్లేసా? ప్లేస్, ఎస్, ప్లేస్ ఒక ప్లేస్ అయినా పర్వాలేదు. లేదు మీ ఇంట్లో మీకు అనుకూలంగా ఎక్కడ ఉందో అక్కడ కూర్చోండి. కానీ
మనం చెప్పేది ఒక ప్లేసు ఒక సమయం అనుకుంటాం. సమయం వచ్చేసి మీకు ఏది అనుకూలం ఉంటే ఆ సమయం పర్వాలేదు. ఒకే సమయం అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అనుకూలం ఉన్న సమయం, తర్వాత మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న సమయమే ధ్యాన సమయం. ధ్యానానికి కరెక్ట్ సమయం ఏదంటే మీకు ఎవరు డిస్టర్బ్ చేయరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, వారి పాటన వాళ్ళు ఉంటారు అనే ఆ సమయం ఉంచడం అది కరెక్ట్ టైం ధ్యానానికి. నైట్ పర్పస్ బాగుంటుంది సార్ అట్లా. అంతే కదా సార్. ఎస్, ఓకే, థ్యాంక్ ఓకే, రైట్. ఈ విధంగా చేయండి, చేసి మీరు రిజల్ట్ చెప్పండి తొందరలో. ఓకే, ఓకే సార్. 3 గంటల ధ్యానం తర్వాత మన 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 ప్లాట్ఫామ్లో తొందరలో అంటే నిద్ర 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 అంటే నిద్ర లేని యోగులను క్రియేట్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? నిద్రతో పని లేదు, అంత శక్తిమయం అంతే. ఇప్పుడు నేను వచ్చేసి యాక్చువల్గా నైట్ 3 గంటలు నిద్రపోయింది అంతే, ఓన్లీ 3 అవర్స్. ఎందుకంటే ఇప్పుడు నాది 12 అవుతుంది కదా, పొద్దునే మళ్ళీ 4 లేస్తాను, ఓసారి 3:30కే లేస్తాను. అంటే 12 to 3, 3:30 అంతే నిద్ర. మిగతా సమయం అంతా కూడా ధ్యానము, జ్ఞానము పంచడము, ఇదే పని. ఇంకా మళ్ళీ మధ్యలో మన వేరే వ్యవహారికం కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. సార్ యాక్చువల్గా నేను ఆఫీస్ అన్ఈజీగా అనిపిస్తుంది సార్, అయితే నైట్ అవుట్ చేస్తే అనేసి అంటున్నా. అది ఎప్పుడు మీ ఆలోచనలతో నైట్ అవుట్ చేస్తే అది అనిజీ అనిపిస్తుంది. మీరు శూన్యంలో నైట్ అవుట్ చేసి చూడండి, శూన్యంలో. అర్థమైందా? మీరు శూన్యత్వంతో నైట్ అవుట్ చేసి చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు చేసి రేపు రిజల్ట్ చెప్తాను సార్ మీకు. ఎస్, ఎస్. అయితే లైట్ ఫుడ్, విత్ లైట్ ఫుడ్. ఓకే, ఓకే. యా, ఓకే. నెక్స్ట్ సంతోషిని. మాట్లాడారు సార్ ఇందాక అంబేద్కర్ గారు. ఎవరమ్మా? అంబేద్కర్ గారు వాళ్ళే సార్ మాట్లాడారు. వాళ్ళదేనా? ఓకే, వాళ్ళదే. రైట్. నెక్స్ట్ మాధవి, చెప్పు మాధవి. హలో సార్, నిన్న మెడిటేషన్ చేశాం కదా సార్. ఎస్, నిన్న మెడిటేషన్ క్లాస్ లో నాకు ట్యూబ్ లైట్ లాగా ఎక్కువ లైట్ వచ్చేస్తుంది. మామూలు బ్లింక్ గా వచ్చేదని చెప్పాను కదా సార్, వచ్చి ఆగిపోయేది కదా. ట్యూబ్ లైట్ పడుతున్నంత కాంతి వచ్చింది. నాకు తెలియకుండానే నా కళ్ళు కొద్దిగా విప్పుతున్నది, కొంచెం తెరిచినట్టుగా అనిపించింది. తెరిచానో లేదో కూడా నాకు తెలియదు, నేను కళ్ళు గట్టిగానే మూసుకున్నాను, మళ్ళీ కొద్దిగా ఎలా తెరిచినట్టుగా అనిపించింది. అలా కొంతసేపటికి అంతే కాంతితో నాకు శివుడు లింగం చుట్టూ లైటింగ్ కనిపించింది సార్ నాకు. అంతే నిన్న అదే ఆ లైటింగ్ నాకు ఇప్పుడు ట్యూబ్ లైట్ ఎంత ఫోకస్ వచ్చిందో, అది కొండ మీద ఆకాశంలో ఉన్నట్టు శివుడు చుట్టూ లైట్లు సార్, మాలు బల్బులు పెడతారు కదా, అలా కనిపించింది సార్. వండర్ఫుల్. సో మీ యొక్క అనుభవాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, అంటే అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఇదే విధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫార్ములా వీలైతే అప్లై చేయండి, తొందరగా మీకు కనెక్టివిటీ దొరికిపోతుంది ఇంకంతే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే పత్రిసార్లు చెప్తూ ఉంటారు, ఆయన 2 సార్లు కూడా చెప్పారు. సో కొంతమందికి థర్డ్ యాక్టివేట్ అవ్వదు, కొంతమందికి కాదు. కొంతమందికి మెసేజ్ రూపంలో వస్తాయి, ఇంకొక మనిషి వచ్చి చెప్తూ ఉంటారు, మీకు కావాల్సింది ఇంకో రోజు చెప్తూ ఉంటారు. సో అలా ఈ థర్డ్ ఐ అనుభవాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఓకే, మీ లోపల నుంచే ఇప్పుడు చూడండి, మీకు వచ్చేసి రకరకాల దృశ్యాల రూపంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ముందు ముందు అక్కడి నుంచి ఆ దృశ్యాల నుంచే మనకు కొంత వాయిస్ రావడం మొదలు పెడుతుంది అనమాట. అక్కడి నుంచి కొన్ని మెసేజ్లు, కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. అవన్నీ కూడా మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకే. నైట్ కూడా కొంచెం పడుకున్నాక కొద్దిగా మీరు చెప్పారు కదా సార్, మాస్టర్స్ ఎవరైనా కొంచెం బ్లింక్ అయినట్టు అనిపించింది సార్ లైట్, అంతే. మెసేజ్ ఏమి అనిపించలేదు, కొంచెం బ్లింక్ అయినట్టు అనిపించింది సార్. సో మీరు వచ్చేసి మెయిన్గా అంటే ఈ ధ్యానానికి ఇంకా అద్భుతంగా ముందుకు మీరు వెళ్ళాలనుకుంటే సాధ్యమైనంత వరకు ఈ యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ అనేది అంటే మాంసాహారం అనేది అసలు దీంట్లో ఈ ధ్యాన ప్రయాణంలో అసలు పనికిరాదు, అది పనికొచ్చే ఫుడ్ కాదు. సో మీరు కొంతవరకు పోయాక ఆగిపోతారు మళ్ళీ. ఓకే, దాని నుంచి బయట రావాలి. వెల్లుల్లి కూడా మానేమంటారా సార్? వెల్లుల్లిపాయ కూడా మానేమంటారా? వెల్లుల్లి కూడా, వెల్లుల్లిపాయ తర్వాత ఇది 2 మానేయాలి. ఓకే, ఈ రెండింటిని కూడా మీరు అంటే మాంసం అనేది ఫస్ట్ నుంచి చెప్పేస్తాం మేము, అసలు అది పనికిరాదు. కాదు చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళకి తెలియదు. సో ఏంటి ఇలా చెప్తారు అనేది. కానీ ధ్యానం మొదలుపెట్టినాక
అదే మానిపిస్తుంది. అది మనకు తెలుసు. కాబట్టి మనం కొంత రోజులు టైం ఇస్తాం అట్లా. సో ఇప్పటికే సుమారుగా ఇప్పుడు 5వ రోజు 6వ రోజు అయింది కాబట్టి చెప్తున్నాను నేను. సో అవును సార్. ఇక్కడ అందరి నాకు మిత్రులకు మా ఇంట్లో మా హస్బెండ్ సార్ డైలీ ఆయనకి అలవాటు అది మనం కుక్ చేసేటప్పుడు వాటి టేస్ట్ అది పర్ఫెక్ట్ గా లేకపోతే ఆయనతో ఒక ఇష్యూ వస్తుంది. అందుకనే నేను అది చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నాన్ వెజ్ అనేది నేను తింటాను, కానీ చాలా తక్కువే సార్. వీక్లీ వన్స్ గా తినేదాన్ని, అది నేను అవాయిడ్ చేస్తాను సార్. కంపల్సరీ తీసేయాలి దాన్ని. మీ యొక్క అంటే మీకు పూర్వజన్మలో మీరు కొంత చేసుకున్నారు కాబట్టి అది మీకు అది ఇప్పుడు కలిసి వస్తూ ఉంది. కొంత తొందరగా మీలో అలాంటి అంటే ఈ యొక్క దృశ్యాలు ఆ యొక్క కాంతి అది మీకు కనిపిస్తూ ఉంది. అందరికి ఇది కూడా రాదు. ఇప్పుడు ప్రయాణం చేసిన కానీ నాకు కన్ను నాకు తెలియకుండానే ఓపెన్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది సార్. కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా. అదే అవన్నీ కూడా వస్తున్నాయి. అయితే దీన్ని ఇంకా మీరు పర్ఫెక్ట్ గా చేసుకోవాలంటే మీరు దాన్ని వదలాలి. ఓకే అంటే సార్. అది ఎలాగో చూడండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి మీ సంకల్పం. నేను ఎలా అన్నా కానీ ఈ యొక్క ధ్యానంలో నా యొక్క ధ్యాన ప్రయాణం సాఫీగా అంటే స్మూత్గా జరగాలి, అద్భుతంగా ఉండాలి, నేను దీని నుంచి ఖచ్చితంగా బయట రావాలని చెప్పేసి అది మీ సంకల్పం పెట్టుకోండి. అది నేచర్ కూడా మీకు కోఆపరేట్ చేస్తుంది. అర్థమైందా? అది థ్యాంక్ యూ. అది మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న లోపం. అది ఒకటి కనిపిస్తుంది. సో దాన్ని మీరు ఖచ్చితంగా దాని నుంచి బయట రావాలి. ఓకే ఓకే రైట్. వింధ్యా మేడం చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. సార్, బ్రాహ్మీ ముహూర్తంలో మెడిటేషన్ అనేది ఏ, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కూడా జ్ఞానానంద గురూజీ దగ్గర ఆన్లైన్ క్లాసులు 1 year నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నా. వారి క్లాసెస్ అటెండ్ అయినా. వారు చెప్పింది ఏంటంటే ఎక్కువ మెయిన్ మనం మిగతా అవర్స్, డే అవర్స్, మార్నింగ్ సూర్యోదయం అయినాక చేసే మెడిటేషన్, తర్వాత ప్రదోషంలో చేసే మెడిటేషన్ కంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే మెడిటేషన్ చాలా పవర్ ఉంటది. ఇది 1 గంట చేసింది, అది 10 గంటలు చేసినంత పవర్ వస్తుంది, అంత కాస్మిక్ ఎనర్జీ వస్తుంటది అని చెప్పారు. అయితే నేను అంతకుముందు అట్లాగే చేసేసారు. 4 o'clock లేసి కూర్చొని మెడిటేషన్ చేసేది. చేస్తే అప్పుడు నాకు అంటే నేను కొంచెం మహాదేవునికి డివోటీని బాగా. అయితే ఆయన లింగం దర్శనం అవుతుండేది 4 o'clock లేస్తే. అప్పుడు లేసి 6 వరకు చేయడం, తర్వాత ప్రాణాయామం, అనులోమ విలోమ చేసేది. ఇక ఈ మధ్యలో ఒక 4 months నుంచి హెల్త్ ఇష్యూస్ వచ్చి లేవలేకపోయినా సార్. చలికాలం కొంచెం ఇబ్బంది అయింది, అదే బ్రాంకైటిస్ చేయబట్టి. ఇంకా అప్పటి నుంచి అది అట్లనే అయిపోయింది. అంటే కాకపోతే 5 o'clock కన్నా లేస్తున్నా, కానీ 4కు లేసి చేసినంత పవర్ఫుల్ గా ఈ 5కి చేసినంత ఎఫెక్టివ్ గా అనిపిస్తలేదు సార్. మీరు 4కు లేచినప్పుడు ప్రాణాయామం అంటే కొద్దిగా ప్రాణాయామం చేసి తర్వాత ఎక్కువ ధ్యానంలో కూర్చోండి. ఎందుకంటే ఆ సమయంలో ధ్యానానికే ప్రిఫరెన్స్ ఆ ఇస్తున్నా సార్. సమయంలో వచ్చేసి విశ్వంలో మనకి ఎక్కువ శక్తి ఉంటది. ఆ విశ్వంలో టైము చాలా ప్రీసియస్ కదా సార్. ఆ 4 to 3 to 6 టైం అనేది చాలా ప్రీసియస్ మనకు. ధ్యాన యోగులకు అది చాలా ప్రీసియస్. సో ఆ టైంలో చేసిన మెడిటేషన్ 100 రెట్లు ఫలితం ఇస్తుందని గురూజీ చెప్పింది. అది ఓకే, అది అర్థమైంది. దాని గురించి మనం ఏం డౌట్ పడక్కర్లేదు. అది తెలిసిన విషయమే. అది మీరు చేసినా ఇంకోటి చేసినా అది మీకు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. ఓకే, నేను చెప్పేది ఏమంటే మీరు అలా చేయాలనుకుంటే కూడా అక్కడ ఊరికే లేయడము, అలా ఇలా తిరగడం అలా కాకుండా జస్ట్ కొంత కాలకృత్యాలు, ఆ తర్వాత కూర్చొని ధ్యానం చేయాలి బాగా అట్లా. అంతే చేస్తున్నారు రైట్. ఓకే సార్, మీ అనుభవాలు కూడా మాకు షేర్ చేయండి సార్. సో నా అనుభవాలు వచ్చేసి నేను మళ్ళీ ఒక క్లాస్లో కూడా, అంటే ఇంతకుముందు చెప్తూ వచ్చాను, మళ్ళీ తర్వాత ఒక క్లాస్లో కూడా చెప్తాను. ఓకే, అంటే మీకు ఏమి విజన్స్ అవి ఎక్కువ ఇదైంది, మీకు థర్డ్ ఐ యాక్టివేషన్ ఎట్లా జరిగింది, చక్రాల యాక్టివేషన్, అదంతా కొంచెం మాకు విపులంగా చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తాను. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే
ఇప్పుడు ఇది ఒక ధ్యాన ఈ సత్సంగం జరుపుతున్నామంటే అర్థం ఏంటంటే మనలో నుంచి ఆ ఇంట్యూషన్ ఉంది కదా, ఆ ఇంట్యూషన్ పవర్ఫుల్ ఇంట్యూషన్ ఉంటేనే మనం ఇది చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఓకే, అలాంటి ఎన్నో అనుభవాలు మన జీవితంలో జరుగుతూ వస్తాయి. సో ఒక అనుభవానికి ఇంకో అనుభవం వచ్చేసి మెట్టు. అది అంటే దీని నుంచి అది ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికోటి ఇంటర్లింక్. సో అది ఇంకోటి ఏంటంటే మన నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి చాలా మంది ఇంకోటి ఏం చేస్తారంటే అనుభవాలంటే ఇది కనిపించాలి, అది కనిపించాలి, అది కనిపిస్తే గొప్ప విషయం అనుకో, అది కూడా తప్పే. చెప్పాలంటే ఏమి కనిపించకపోయినా పర్వాలేదు, శూన్యత్వం ఒకటి కావాలి. తర్వాత మీరు ఎంత ధ్యానం చేశారు అనేది కాకుండా మీలో ఎంత పరివర్తన జరిగిందని కూడా చాలా ఇంపార్టెంట్. ఏం అదే చేస్తారు, సార్ సపోజ్ నాకు ఒక ఒక విగ్రహం కనిపించింది, ఒక ఒక మాస్టర్ కనిపించాడు, నాకేవో చెప్పాడు, నాకు చెప్పింది మీకేం పనికి వస్తుంది? నాకు చెప్పింది మీకేం పనికిరాదు. కాకపోతే నాలో వచ్చిన మార్పు ఉంటే మీకు పనికి వస్తుంది. ఓకే, నాలో వచ్చినటువంటి మార్పు వల్లనే ఈ యొక్క సంస్థ ఏర్పడి ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన అనుభవాలు వినొచ్చు, వినేంత వరకే, కానీ అది మీకు పనికిరావు. మీ అనుభవాలు మీకు పనికి వస్తాయి అంతే. నా అనుభవాలు ఎన్ని ఒక 10 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా మీకు ఏ విధంగా కూడా పనికిరావు. అంటే కావాలంటే కొన్ని క్లారిఫికేషన్ రావచ్చు దాంట్లోంచి, మీకేమైనా అనుమానం ఉంటే అడగవచ్చు, దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ధ్యాన అనుభవాల్లో అత్యంత మంచి అనుభవం ఏంటంటే మీలో జరిగే అంతర పరివర్తన. మీలో ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, వీటి మీద ఎంతవరకు నిగ్రహణ వచ్చింది మీకు, వీటి మీద ఎంత నిగ్రహం వచ్చింది అంటే కంట్రోల్ వచ్చింది అని చూసుకోవాలి. చాలామంది నేను చూస్తూ ఉంటాను, సీనియర్ మాస్టర్స్ అని చెప్తూనే ఉంటారు ఓ పక్కన. సో వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క వ్యవహారం కానీ, అంటే వాళ్ళు నడుచుకున్నటువంటి రీతి ఖచ్చితంగా అది అంత లేదు. అప్పుడు దాని మీనింగ్ అదే ఏంటి? దానివల్ల ఏంటి యూజు? నువ్వు ఎంత ప్రయాణం చేసావు, ఆధ్యాత్మిక ప్రయాణము, నీలో అంతర్ పరివర్తన ఎంత జరిగింది? ఓకే, అంతర్ పరివర్తన జరిగింటే నీ నిత్య జీవితంలో కనిపించాలి. అది అవును, నువ్వు మన నడుచుకుంటున్న నడవడికలో కనబడాలి కదా సార్. అది చాలా ఇంపార్టెంట్. మాస్టర్స్ చూసేది అదొకటే. అది 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 లేనంత వరకు మనం ఎంతే చేసినా, నేను ఎంత గొప్ప మాస్టర్ అనుకుంటే కానీ అది మీరు అనుకోవచ్చు, లేదా బయటకు చూపించవచ్చు అంతే. కానీ నిజంగా మీలో అంతర్ పరివర్తన జరిగిందా లేదా? కోపం ఉంది, ఆ కోపము మీకు నిగ్రహంలో ఉందా లేదా? ఓకే, సో కొంతమంది ధనం అనేసరికి ఎంతో ధ్యానం చేస్తారు, అన్నీ ఉంటాయి. ధనం అనేసరికి దాన్ని విడిచిపోలేరు వాళ్ళు. అంటే అది ఏమో అవుతుంది, భయము, దాన్ని వదలరు. దాన్ని ఎవరికైనా అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే కూడా కోరికి పంచాలనే ఆలోచన కూడా రాదు. ఓకే, ఇక అలాంటప్పుడు మరి ధ్యానం యొక్క ఉపయోగం ఏంటి? ధ్యానం ఎందుకు చేసేదంటే మనలో ఉన్నటువంటి పోగొట్టుకోవడానికి, తెచ్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ. బుద్ధుడు చెప్తాడు ఒక చోట, ఆయన ఇలాగనే అవుతుంటుంది, ఇలాగ ఎవరో క్వశ్చన్ అడుగుతారు, సో ధ్యానం చేస్తే ఏమొస్తుంది అన్నాడు. ఏమొస్తుంది అని అడిగితే ఆయన చెప్తా అంటే ఏం వచ్చేది ఏముండదు, పోయేది ఉంటుంది అని చెప్పాడు. ఏమేం పోతాయంటే అన్ని కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్య, భయము, అహంకారము, ఈ యొక్క అసూయలు, ద్వేషాలు, ఇలాంటివన్నీ నీలోంచి వెళ్ళిపోయేదానికి ధ్యానం చేయాలి, కానీ సంపాదించుకుని ధ్యానం చేయకూడదు. శక్తి సంపాదించుకుని ధ్యానం చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనలో నుంచి ఈ యొక్క చెడు విషయాలు ఏమున్నాయో, ఈ చెడు గుణాలు, సో ఇవన్నీ కూడా, తర్వాత మనకు ఉన్నటువంటి 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, ఈ యొక్క సాత్విక గుణం, ఈ 3 గుణాలు కూడా మనం అభివృద్ధి చెందుతూ రావాలి. తమో గుణంలో ఉన్నాం, రజోగుణం నుంచి సాత్విక శుద్ధ సాత్విక వెళ్ళాలి, ఫైనల్గా నిర్గుణానికి వెళ్తాం. సో ఇలాగా ధ్యానం చేయడం అనేది దీనికోసం చేయాలి. ధ్యానం మీరు అవును సార్. ఈ అయితే ఈ భూమి ధ్యానము గురించి మీరు చెప్పారు కదా సార్, దీని ఒక ఇంపార్టెన్స్ నాకు ఆ మధ్యలో ఒక 3 months బ్యాక్ ఒక గూగుల్లో ఒక ఆర్టికల్ వచ్చింది సార్, అది చదివినా. అందులో ఏంటంటే అమెరికన్ సైంటిస్టులు మన ఇండియాకు వచ్చి ధ్యానం అంటారు, ఇండియన్ సెయింట్ చూద్దామని ఆ బౌద్ధ రామాలు, హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న బౌద్ధ రామాలకి వెళ్ళారట. అక్కడ ఉన్న ఒక అతనికి కడుపులో ఇంత క్యాన్సర్ గడ్డ ఉందట సార్. అది టెస్ట్ చేసి మీరు ఇంకా 3 months కంటే ఎక్కువ బతకరని చెప్పిందట.
చెప్తే సరే చూద్దాం మరి 3 months తర్వాత మీరు రాని మళ్ళీ నేను బ్రతుకుంటానా లేదా చూద్దురని ఆయన ఛాలెంజ్ చేసిండట వాళ్ళు సరే అని 3 months తర్వాత వచ్చి చూస్తే ఆయన కడుపులో క్యాన్సర్ గడ్డ లేదు, ఆయన మంచిగా అయిపోయింది. ఎందుకు ఇట్లా ఇట్లా ఇంత ఎట్లా మీరు క్యూర్ చేసుకున్నారు, ఏ మెడిసిన్స్ వాడాలంటే ఏం లేదు, ఆ మెడిటేషన్ తోటే అది పోయిందని చెప్పినాడు. అంటే మెడిటేషన్ కి అంత పవర్ ఉంటది, మనలో ఉన్న రుగ్మతలను కూడా తగ్గించుకునే ఒక శక్తి దానికి ఉంటది అనేది ఆయన ప్రూవ్ చేసిండట వాళ్ళకి. ఖచ్చితంగా అది ఇప్పటికే నేను చాలా అంటే ఇంతవరకు క్లాసులో కూడా చెప్పుకుంటూ వచ్చాను, అంటే దాని గురించి ఎంతో వివరంగా ఇచ్చాము. సో ఖచ్చితంగా ఏంటంటే ధ్యానంకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి హీలింగ్ పవర్ అది అది ఎలా అనేది ఇప్పటికే చెప్పాను నేను. అంటే మన ప్రాణమయ కోశం అంటే ఏంది, ఈ యొక్క అన్నమయ కోశం ఏంటి, మనోమయ కోశం అంటే ఏంటి, దానిపైనటువంటి మన యొక్క కారణ శరీరం అంటాం, అంటే దానిపైనటువంటి విజ్ఞానమయ కోశం కావచ్చు, ఆనందమయ కోశం కావచ్చు, విశ్వమయ కోశం కావచ్చు, ఇంకా పోతే నిర్వాణమయ కోశం. ప్రతి శరీరానికి దాని యొక్క విశిష్టత ఉంది. ఓకే, ఈ యొక్క ప్రాణమయ కోశం వచ్చేసి మన లోపల ఉన్నటువంటి అన్ని రోగాలను తొలగించేది ప్రాణమయ కోశం. అన్నమయ కోశం వచ్చేసి ఈ దేహాన్ని నడిపేది, ఈ భూమికి అనుకూలంగా, ఈ భూమి యొక్క వాతావరణానికి సంబంధించి అనుకూలంగా ఈ యొక్క దేహాన్ని కాపాడేది ఈ యొక్క అన్నమయ కోశం. అలా ఇది డిజైన్ చేయబడింది అంతే. ఓకే, కానీ దీన్ని కాపాడేది, దీనికి శక్తి ఇచ్చేది, దీంట్లో ఉన్న రోగాలన్నీ నయం చేసేది ఒక ప్రాణమయ కోశం మాత్రమే. ఓకే, దాని ద్వారా ఖచ్చితంగా క్యాన్సరే కాదు ఏదైనా సరి చేసుకోవచ్చు. మీ యొక్క సాధన కరెక్ట్గా చేస్తే ఏదైనా సరి చేసుకోవచ్చు. సో అందుకని ధ్యానంలో అనుభవాలు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు కాబట్టి కొత్తగా మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఎందుకు ఎక్కువసేపు ధ్యానం చేయమని చెప్తామంటే, ఎక్కువసేపు ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చెడు, ఆ కల్మషం తొందరగా బయటకు వెళ్తుంది. ఒకటోది. రెండోది, మీరు అనుకున్నట్టుగా ఏవో కనిపించాలి, ఏవో ఉండాలి అంటే కనిపిస్తే వినండి, అంటే వినిపిస్తే వినండి, కనిపిస్తే చూడండి, అంతేగాని దాన్ని పట్టుకొని ఉండకూడదు. రెండోది. మూడోది వచ్చేసి మనలో రోజు రోజుకి మన లోపల అంతరంగా మన పరివర్తన ఎలా మార్పు వస్తుంది. సపోజ్ కొంతమంది కోపం ఎక్కువగా ఉండింటది, అంటే ప్రతిదానికి చిన్న వాటికి కూడా కోపడుతూ ఉంటారు. ధ్యానం రాకున్నటువంటి జీవితం, ధ్యానంలోకి వచ్చిన జీవితము ఆ కోపం అనేది రాకుండా పోవడము, తగ్గడము, అంటే దాని మీద కొంత కంట్రోల్ వస్తూ ఉండడము, ఇది వాళ్ళు గమనిస్తారు. అది నిజమైన మార్పు కావాల్సింది. ఇది మనం కోరుకునే ధ్యానంలో. అర్థమైందా? సో ధ్యానంలో కోరుకోవాల్సింది, సంపాదించాల్సింది ఇదే. అది బుద్ధుడు చెప్పింది. అంటే బుద్ధుడు ఏం ఇలా చెప్పలా. ధ్యానం అంటే మీకు ఆంజనేయుడు కనిపించాలి, లేకపోతే శివుడు కనిపించాలి, ఇంకోరు కనిపించాలి, ఇవన్నీ చెప్పలా. ఆయన నీలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పోగొట్టుకోవడానికి ధ్యానం చేయి. అర్థమైందా? ఇంకోటి ఏదో వర్గాలను తొలగించుకొని అతీతంగా జీవించడమే ధ్యానం యొక్క జీవితం. ఇంకోటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది నాకు సడన్ గా ఈ మెసేజ్ వచ్చింది, సడన్ గా అది కనిపించింది అని చెప్తూ ఉంటారు. మీరు వినండి అంతే. అది మీకు అది కరెక్టా కాదా మీకు తెలియదు. ఓకే, మీరు దాని గురించి పట్టుకొని చాలా మంది కొంత మెస్మరైజ్ చేయడానికి కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ. అంటే నాకు ధ్యానంలో కూర్చున్నాను, ఏదో సడన్ మెసేజ్ వచ్చింది అని చెప్పి అది చెప్పేయడము, మీరు వినడము, మీరు దానికి ప్రభావితం కావడం, అది తప్పు. ఆయన అనుభవం ఆయనదే. మీకేం అనుభవం వచ్చింది, మీ జీవితంలో మీలో వచ్చిన మార్పు ఏంటి చూడాలి. మొదటగా మనం వచ్చేసి పరిశుద్ధ ఆత్మలం. అంటే మన లోపల ఉన్నది పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. దాని కల్మషం అంటే ఏది అంటుకోదు. అయితే దానిపైన చేరుకున్నటువంటి ఈ యొక్క, అంటే చెప్పాలంటే కనుక ఆత్మ తర్వాత ఈ యొక్క కోశాలు ఉన్నాయి. అంటే మనకు ఒక 7 శరీరాలు అని చెప్తాం కదా. ఈ 7 శరీరాలు ఏవైతున్నాయో మనం ఒక్కొక్క జీవితంలో మనం జీవితాన్ని నడిపే కొద్దీ ఎన్నో జీవితాలు, అంటే ఒక 400, 300 ఈ జీవితాలు నడిపే కొద్దీ ఈ యొక్క ఒక్కొక్క శరీరంలో కల్మషాలు పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే మనకు అనుభవాలు, కర్మలు అని జరుగుతూ వస్తాయి కదా. సో ఇవన్నీ దాంట్లో పేరుకుంటూ వస్తాయి. అప్పుడు ఈ శరీరాల కల్మషం ఏర్పడిందే కానీ ఆత్మలో ఎలాంటి కల్మషం లేదు. ఓకే, కాబట్టి మనం ఇవన్నీ వదిలించుకుంటే, అంటే ఇప్పటికే చేరినటువంటి ఈ కల్మషాలను తొలగించుకుంటూ, అనుభవాలు తీసుకుంటూనే, మనం కర్మలు చేస్తూనే, మనకు ఈ బుద్ధిని పెంచుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, స్వాధ్యాయం సజన సాంఖ్యం చేస్తూ, ఓకే, ధ్యానం చేస్తూ
వీటన్ని తొలగించుకుంటూ పోతే మళ్ళీ అన్ని బాడీస్ అంటే మన లోపల అన్ని శరీరాలు కూడా పరిశుద్ధంగా తయారయ్యి ఈ యొక్క దేహాన్ని కూడా మనం ఎలా తెచ్చుకున్నాం దాన్ని ఈ భూమాతకు అప్పచెప్పేసి మనం లాస్ట్ జన్మలో వెళ్ళిపోతాం. ఓకే, అది మనం చేయాల్సింది. అంటే ఆత్మ మనకు ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో అంతే పరిశుద్ధంగా మనం పైకి వెళ్ళాలి. అంటే ఈ సంపాదించుకున్న అంటే మనం ఈ యొక్క లక్షణాలు ఏవైతే మనం ఈ ఎన్ని జీవితాలు గడిపేటప్పుడు ఎన్ని లక్షణాలు వచ్చింటాయి, చెడు లక్షణాలు, రకరకాల ఈ యొక్క చెడు లక్షణాలు మనకు పొందింటాం కదా, వీటన్నిటిని ఒకదాన్ని మళ్ళీ తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎట్లా ఉంటుందంటే కరిపించుకోవడం మళ్ళీ ఇప్పించుకోవడం. ఫస్ట్ కొన్ని జీవితాల్లో కొన్ని 100-150 జీవితాల్లో ఈ కరిపించుకుంటూ వస్తాం. మళ్ళీ చివరికి వచ్చినప్పుడు మళ్ళీ అన్ని విడిపించుకుంటూ పోతాం అనమాట. పోయేసి లాస్ట్కు పరిశుద్ధంగా పైకి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు మనం పరమాత్మతో లీనమైపోతాం. ఖచ్చితంగా మనం కూడా ఒక సృష్టికర్తగా మీకు అక్కడ ఇంకా వేరే పనులు ఉంటాయి, ఇంకా అవి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ భూమి మీదకి మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ పాఠాలను నేర్చుకోవడం అయిపోయింది కదా, అట్లా ఇది మన యొక్క జీవన ప్రయాణం ఎలా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో నాకు ఏమంటారు, నాకు ఇవి కనిపించేయాలి, వాళ్ళు కనిపించేయాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నాకు అంటే నేను గొప్ప మాస్టరు, నో, అవన్నీ అట్లా ఎవరైతే అట్లా చెప్తూ వస్తారో అది నిజంగా కాదు, అది అబద్ధం. మీలో ఏమన్నా అంతర్ పరివర్తన వచ్చింది అనేది మీ పక్క వాళ్ళకి తెలిస్తే దట్ ఈస్ గ్రేట్. దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్. దట్ ఈస్ వాట్ వీ నీడ్. అదే కావాలి ఈ భూమికి, కానీ ఈ విశ్వానికి కావాల్సింది అదే. భూమికి ఒకటే కాదు, మిమ్మల్ని పంపించినటువంటి పరమాత్ముడు కూడా కోరుకునేది ఇదే మిమ్మల్ని నుంచి. నాయన, నువ్వు అన్ని కల్పించుకున్నావు, అన్ని విడిపించుకొని పరిశుద్ధంగా మళ్ళీ పైకి రా. నేను ఎలా పంపించాను వాళ్ళ పైకి రా. అదే నీకు ఇచ్చేటువంటి ఎగ్జామినేషన్, అదే టెస్ట్. ఆ టెస్ట్లో పాస్ కా అని చెప్తున్నారు. ఓకే, రైట్. ఎస్, మీనా మేడం చెప్పండి. సార్ అందరికి నమస్తే సార్. లలిత మేడం కి, రంగనాథ్ సార్ కి, అందరికి టీం సభ్యులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. అందరికీ వినాయక చవితి కాదమ్మా, ఈ రోజు అయిపోయింది కదండి సార్, రేపటికి విశేష అడ్వాన్స్ చెప్తున్నారు. అడ్వాన్స్ గా సార్. అదే సార్, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ చెప్తున్నారు కదండి సార్, వాళ్ళకి యోగానంద పరమహంస మాస్టర్ కనిపించినారు అనేసి. అంటే వాళ్ళు సాధారణంగా అలా కనిపించినారు, ఈ చర్మ చక్షువులతో చూసే ఫోటోని వాళ్ళు దివ్య చక్షువుతో చూస్తున్నారు. కానీ మన ఇంకా ధ్యాన శక్తి అనేది ఎక్కువగా సాధన పెంచుకుంటూ ఉంటే వాళ్ళతో మనము ఏదైనా సందేశం, మీరు ఏ సందేశం ఇవ్వడానికి నాకు మీరు కనిపించారు అనే ఒక ఇరుక స్థితి మనలో కలుగుతుంది సార్. కాబట్టి మనం చూసినప్పుడు ఓకే చూసినాము అంతే, కానీ వాళ్ళు వచ్చిన పరమార్థము మనకు తెలియాలంటే వాళ్ళని ప్రశ్నించాలి సార్. ప్రశ్నించాలి అనంటే మనము ధ్యాన శక్తి ఇంకా పెంచుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను ఒక అనుభవాలని, ఇప్పుడు మనము ఒక బస్ లో జర్నీ చేస్తా అంటాము, మనకి పక్కన ఎన్నో చెట్లు, జంతువులు, నదులు ఇవన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. అవన్నీ మనం విశ్లేషణ చేయం కదా, ఇదేం చెట్టు, అది ఇది అని ఏమి విశ్లేషణ చేయము. ఊరికే సాక్షిగా చూస్తూ ఉంటాం, మన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎట్లా వెళ్తా ఉంటామో మనకు వచ్చే అనుభవాలను కూడాను అట్లా ఆస్వాదించాలి, మనము సాక్షిభూతంగా ఉండాలి సార్. తర్వాత ఇంకొకరు చెప్తున్నారు అఫర్మేషన్స్ గురించి, కానీ అవన్నీ అవసరం లేదు మాస్టర్, కిట్టు మాస్టర్ చెప్తున్నారు. అది దయచేసి అటువంటి ధ్యానాలకి దీనికి వెళ్ళొద్దండి, ఇది సత్యమైనది ఆనాపాన సతి ధ్యానము. మొన్న కూడాను మాధవి మేడం చెప్తున్నారు కదండి సార్, లాస్ట్ స్టేజ్ లో కూడాను ఖత్రి సారు పడి వికెట్ చేసే ముందు ఆనాపాన సతి ధ్యానం ఒక్కటే సత్యమైన ధ్యానము, అదే చేయండి అని కూడాను చెప్తున్నారు. కాబట్టి ఆ అఫర్మేషన్స్ అవి అన్ని కరెక్ట్ అంటే అదే మనకు సార్ చెప్పేవారు కదండి సార్. సత్యమైంది ఏదో, బుద్ధుడు చెప్పింది ఏదో, సార్ కూడాను తన జీవితాంతం అది ఆచరించినే సార్ చెప్పినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఇది గమనించుకోవాలి సార్. ప్రతి ఒక్కరు కూడాను ఇలా అఫర్మేషన్స్ మనీ ఇది అవన్నీ కొంచెము సత్య దూరంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు కూడాను మనలో నిజమైన అనుభవం ఏది అంటే ఇంకొకరికి మనలో
మన ప్రవర్తనలో పరివర్తన చూడాలి సార్. మీరు ఏం చేస్తున్నారు, ముందు మీరు ఇంకా ముందు చికాకుగా ఉంటారు, కోపంగా ఉంటారు, ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా సంతోషంగా బ్లిస్ఫుల్ గా ఉంటాన్నారు, మీరు ఏం చేస్తాన్నారని వాళ్ళల్లో కూడాను మనలో ఉండే ఒక గుణాల్లో మార్పుని వాళ్ళు చూడగలగాలి సార్. అప్పుడే అదే నిజమైన అనుభవం. మీరు కరెక్ట్ గా చాలా బాగా చెప్తున్నారు సార్. అంతరంగ పరివర్తన లేనిది ఎంత సాధన చేసినా, ఎన్ని బుక్స్ చదివినా ఏమీ ప్రయోజనం లేదు సార్. ఎప్పుడైతే మనం తెలుసుకుంది అది లైఫ్ లో మనము ఆచరణాత్మకంగా జీవిస్తామో, ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడే దానికి సార్థకత అనేది ఉంటుంది సార్. మళ్ళీ తర్వాత మాధవి మేడం ఒకటి చెప్తున్నారు, అదే నాన్ వెజ్ వండాల్సి వస్తుంది ఎట్లా అనేసి. అది తొందరగా అయితే ఎవరిలోనూ మార్పు రాదు. కాబట్టి ఆ మేడము వంట చేసేటప్పుడు కూడాను మా ఆయన కూడా మారాలి, తను కూడా నాన్ వెజ్ మానేసి ధ్యాన స్థితిలోకి రావాలి అని చెప్పి డైలీ అలా చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నంత సేపు మంచి సంకల్పాలు చేసుకుంటూ ఆ మేడం కూడాను నాన్ వెజ్ కి దూరంగా ఉంటూ అలా చేసినప్పుడు వాళ్ళలో కూడాను మార్పు వస్తుంది సార్. వీళ్ళలో ఎప్పుడైతే ధ్యాన శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కి వాళ్ళలో కూడాను చేంజ్ వస్తుంది సార్. అలా అనేసి అదొకటి అనిపించింది సార్. ఇంకొకటి కూడాను మనలో ఇంకేదో మంచి తెచ్చుకోవాలని కాదు, మనలో ఉండే చెడు గుణాలు ఎప్పుడైతే వదిలేస్తామో ఆటోమేటిక్ గా అది మంచి అనేది బహిర్గతం అవుతుంది. ఇప్పుడు ఒక శిల్పి కూడాను శిలలో ఉండేది ఒక రూపము కాదు, అది అది ఆ రూపానికి ఏదైతే అనవసరంగా ఉందో అది అనవసరమైన ఆ పదార్థాన్నంతా తీసేసినప్పుడే యథార్థమైన శిల్పము వస్తుంది. అట్లా మనలో ఉండే చెడు గుణాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మనలో మంచి అనేది స్పష్టంగా అది వస్తుంది సార్. ఇది నేను చెప్పాలని అనుకోండి, ఇది అనుభవాలకి అలా అనిపించింది సార్. అదే మనం పరిశుద్ధ ఆత్మ అని అందరికి తెలుసు, అంటే మనకు తెలుసు, మనం అంటే ఎన్నో చోట్ల చదివాం, విన్నాం. అయితే ఆ పరిశుద్ధ ఆత్మ అయి ఉన్నామా లేదా అది మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి, అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంట్లో మనకు అనుకూలం లేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒక మేడంకు అంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంకా నాన్ వెజ్, అంటే ఈ ఒక్కరు ధ్యానంకి వచ్చారు, ఇంకా వాళ్ళు రావాలి అంటే ఈమె యొక్క కర్మ ఫలానుసారం ఈమె తొందరగా దొరికింది. అంటే ఇంతకుముందు జీవితం ఉన్న అనుభవాల ఆధారంగా ఆమెకు దొరికింది. ఇంకా వాళ్ళకు అది ఆ స్థితికి వాళ్ళు రాలేదు, అంటే ఆ దశకి చేరుకోలేదు. కాబట్టి ఈమె ఎక్కువ ధ్యానం చేస్తే దాని ఫలితం వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, పవర్ఫుల్ మ్యాగ్నెట్, దాని చుట్టూ ఎన్ని ఉన్నా కానీ దాంట్లోకి ఆకర్షించేసుకుంటుంది అనమాట. అంటే దాని వైపు ఆకర్షించుకుంటుంది. అంటే ఆ యొక్క చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ వైపు మ్యాగ్నెట్ వెళ్ళదు, మ్యాగ్నెట్ ఉన్న దగ్గరికి అందరిని పిలుచుకుంటుంది, అంటే అందరిని అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. అలాగా ఈ ధ్యానం అనే పవర్తో ఈమె ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ కావాలి. ధ్యానం అనేది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, 3 గంటల నుంచి 6 గంటల ధ్యానం. ఇట్లా ఎవరికైనా ఎక్కువ సమస్యలు ఉంటే ఎక్కువ ధ్యానం చేయాల్సింది తప్పదు, ఎక్కువ సమస్యలు ఉంటే ఎక్కువ ధ్యానం తప్పదు. సో ఇంట్లో మనకు అది వ్యతిరేకంగా ఉన్నాయి, పవనాలు వ్యతిరేకంగా వీస్తున్నాయి, మనకు అనుకూలంగా లేవు, అననుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు, సో సైలెంట్గా అందరూ నిద్రపోతున్నప్పుడు మన ధ్యానాన్ని మనం కొనసాగించుకుంటే తొందరగా మార్పు వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, రైట్. ఎస్, ఇంకెవరు ఉన్నారమ్మా మాట్లాడేవారు? నరేష్ గారు మాట్లాడండి. నరేష్ గారు. నరేష్ గారు చెప్పండి, మీ యొక్క ధ్యానం ఎలా నడుస్తుంది, ఎలా మీరు ధ్యానం చేస్తున్నారా, ఎన్ని గంటలు చేస్తున్నారు, ఏంటి మీ అనుభవాలు ఏంటి? అడ్మిట్ చేసుకోగలుగుతారా? రైట్. రవికుమార్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ మైక్ ఆన్ చేసుకోండి. మాట్లాడుతున్నారు, వినపడలేదు. కరెక్ట్. సో వీరేంద్ర దుడ్డుపూడి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి దయచేసి మీ అన్మ్యూట్ బటన్ కొద్దిగా చెక్ చేసుకోండి. మైక్ బటన్ ఉంటుంది, ఇప్పుడు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు రవికుమార్, కరీంనగర్. సార్, కరోనా టైంలో నేను ఒకసారి మెడిటేషన్ అవుకున్న పత్రిజీ గారితోని. అయితే తర్వాత ఒక 1 వీక్ మెడిటేషన్ చేసిన తర్వాత
మార్నింగ్ 4:00 నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మా మరదలు గారు వచ్చారు. నేను వెళ్తున్న బావగారు అనిపిసి మాట్లాడింది అన్నాడు మెడిటేషన్. 4:30కి నేను మెడిటేషన్ చేసిన. 4:30కి వచ్చి నాతో మాట్లాడింది. మాట్లాడుతున్న మా ఇంటికి నేను వెళ్తున్నా, నేను తీసుకెళ్తా అని చెప్పింది అన్నట్టు. నేను తీసుకెళ్తాను, నేను రాను అని చెప్పిన. తర్వాత లేచి ఆల్రెడీ లేచిన 5 అవుతుంది. నాకు కాల్ వచ్చింది, ఇట్లా మీ మర్దల్ గారు చనిపోయిందని. అంటే నాకు 4 నాతో వచ్చి మాట్లాడింది ఆవిడ. అయితే నేను అక్కడ పోయి చెప్పిన, వాళ్ళకి క్రిస్టియన్స్ అట్లా చెప్తే, మీకు ఆ సైతాన్ వచ్చింది మీ దగ్గరికి, మీ దగ్గర సైతాన్ వచ్చింది, మీరు మెడిటేషన్ చేయకండి అన్నారు వాళ్ళు. నేను బంద్ చేసిన. కాదు, ఇక్కడ మానవులే సైతాన్లు, ఇంకెవరు లేరు చెప్పాలంటే. ఓకే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆత్మలు అంటే వాటికి సడన్ గా ఇక్కడి నుంచి విముక్తి కలగకపోవడం వల్ల కొన్ని ఆత్మలు ఎర్త్ బౌండ్ సోల్స్ గా తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ అట్మాస్ఫియర్ లో కొన్ని తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చేసి సడన్ గా వాటికి తెలియదు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాదు. సడన్ గా యాక్సిడెంట్స్ అవుతాయి, అవునా కదా. సో సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే గైడెన్స్ దొరకదు, తొందరగా గైడెన్స్ దొరకదు. అట్లాంటి వాళ్ళు కొంత టైం పడుతుంది. కానీ న్యాచురల్ డెత్ ఎవరు కూడా అవి ఇక్కడ అర్త్ బౌండ్ గా ఉండవు, వెళ్ళిపోతాయి. అంటే వాటి యొక్క లోకాలకు అవి వెళ్ళిపోతాయి. వాటి యొక్క కర్మల అనుసారంగా అంటే మనకు ఉన్నటువంటి భూర్లోకం, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, దేనికి వెళ్ళాలో దానికి వెళ్తాయి. అట్లా అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ చేయలేదు సార్. మొన్నే స్టార్ట్ చేసిన మళ్ళీ మనతో. వెరీ గుడ్, అది మంచి అనుభవమే. సో దాన్ని మీరు అనుభవం అంటే మీకు కలిగింది ఆ సమయంలో, ఆ అనుభవం మీకు రావాలి, నేచర్ ఇచ్చింది అంతే. అదేదో మీరు సంపాదించింది అనుకుంటే తప్పైపోతుంది. మళ్ళీ నేచర్ మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంది కాబట్టి కమ్యూనికేట్ చేసింది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంతేగాని అది నాకు వచ్చేసింది అని చాలా మంది ఇదే చేసేది వాళ్ళు. నాకు ఇట్లా వచ్చేసింది అని గొప్ప మాస్టర్, నాకు ఇన్ని వచ్చాయి అనుభవాలు, అన్నీ వచ్చినాయి, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. ఏం చేసుకుంటే ఏం లాభం? థర్డ్ ఐ ఓపెన్ నీ క్యారెక్టర్ మారలేదే. నేను అలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాను సొసైటీలో. అంతా చెప్తారు, అన్నీ చెప్తారు, సబ్జెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మరి థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటారు. కానీ గుణాలు మారలే. గుణాలు మారినంత వరకు ఎలాంటి ఫలితం ఉండదు. ఈ నేచర్లో, ఈ నిసర్గలో కావాల్సింది వచ్చేసి మీ యొక్క గుణగణాలు మారాలి, మీలో ఉన్న అంతర పరివర్తన రావాలి. సో మీరు మాధవుడుగా తయారు కావాలి. అంతవరకు మీ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. సో ఈ థర్డ్ ఐ ఓపెన్ అయింది, 6th సెన్స్ వర్క్ అవుతుంది, ఇంట్యూషన్ వర్క్ అవుతుంది, ఇవన్నీ వచ్చినా ఫలితం లేదు. మీకు ఉపయోగపడతాయి అంతే, ఈ యొక్క నేచర్కి ఉపయోగపడవు అవన్నీ. ఇక శైతానుడు మీ మీదకి వచ్చిన భయపడ్డా, నేను మళ్ళీ చేయలేదు. సైతాన్ వచ్చేసి ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ సైతాన్లు, ఎవరో కాదు. ఓకే, ఎస్.